పెయిన్స్ రావడానికి కారణం ఏదైనా అవ్వచ్చు. కానీ వాటిని ఎలా ట్రీట్ చేయాలని చూడాలి. కారణాలు హార్మోనల్ ఇంబాలెన్సింగ్ కావచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు. సో, వాటిని ఎలా ట్రీట్ చేయాలని చూద్దాము. సో, ఇక్కడ యాక్నీస్‌ని ట్రీట్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నాను డెర్మాకో సాలిసైలిక్ యాసిడ్ రేంజ్ అనమాట. సో, ఇది యాక్నీస్ చాలా బాగా ట్రీట్ చేస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే ఈ రేంజ్‌లో మనకి 2 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డెర్మాకో 1% సాలిసైలిక్ యాసిడ్ జెల్ డైలీ ఫేస్ వాష్ ఉంటుంది ఫర్ యాక్టివ్ యాక్నీస్ అనమాట. ఇది ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుంది. ఇందులో సాలిసైలిక్ యాసిడ్ ఉంటుంది, విచ్ హ్యాజల్ ఉంటుంది, వీళ్ళో బార్క్ ఉంటుంది. అండ్ డే అండ్ నైట్ మీరు దీన్ని పెట్టుకోవచ్చు. డెర్మాకో ప్రొడక్ట్స్ అని ఇవ్వను, డెర్మటాలజిస్ట్ చేత టెస్టెడ్ అనమాట. సో, ఇది ఫేస్ వాష్. సో, నెక్స్ట్ వచ్చేసి డెర్మాకో 2% సాలిసైలిక్ యాసిడ్ ఫేస్ సీరం ఉంటుంది ఫర్ యాక్టివ్ యాక్నీస్. ఇందులో సాలిసైలిక్ యాసిడ్ ఉంటుంది, విచ్ హ్యాజల్ ఉంటుంది, వీళ్ళో బార్క్ ఉంటుంది. డే అండ్ నైట్ దీన్ని మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో, ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి. సో, వీటిని మెయిన్గా యాక్నీస్ ఉన్నవాళ్ళు వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేస్తే మీకు మంచి విజిబుల్ రిజల్ట్ అనేవి ఉంటాయండి. సో, మీకు తెలియనిది ఏముందండి, డెర్మాకో వాళ్ళు యంగ్ సైంటిస్ట్కి హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. సో, ఎవ్రీ టైమ్ డెర్మాకో వెబ్సైట్ నుంచి ఏదైనా ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేస్తే ఆ ఆర్డర్ని వాళ్ళు లింక్ చేస్తారు. చదువుకోలేని సిచ్యువేషన్లో పిల్లల యొక్క చదువుకి అలా ఇయర్లీ 10,000+ స్టూడెంట్స్కి వీళ్ళు హెల్ప్ చేయాలనుకుంటా ఉన్నారు. అలాగే డెర్మాకో ప్రొడక్ట్స్ అని ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనమాట. సో, ఫేస్ని మీరు మార్నింగ్ లేవగానే ఫేస్ని వాష్ చేయడానికి డెర్మాకో 1% సాలిసైలిక్ యాసిడ్ జెల్ డైలీ ఫేస్ వాష్ని అప్లై చేయండి ఫేస్ పైన. జెల్ ఫామ్లో ఉంటుంది, తొందరగా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. సల్ఫేట్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ, డై ఫ్రీ, మినరల్ ఆయిల్ ఫ్రీ అనమాట. ఫేస్ని చాలా బాగా క్లెన్స్ చేస్తూ ఉంటుంది. సో, మైల్డ్ స్మెల్ అనేది ఏది ఉండదు, ఎందుకంటే ఫ్రేగ్రెన్స్ అనేది ఉండదు కాబట్టి. సో, దీనిలో మెయిన్గా సాలిసైలిక్ యాసిడ్ ఉంటుంది. ఇందులో ఇది బీటా హైడ్రాక్సీ యాసిడ్ అనమాట. ఇది టార్గెట్ చేస్తుంది ఎన్లార్జ్డ్ పోర్స్ని, యాక్నీ బ్రేక్అవుట్స్ని. సో, బ్లాక్ హెడ్స్ని ప్రివెంట్ చేస్తుంది, క్లాగ్డ్ పోర్స్ని. సో, ఇక్కడ ఫేస్ వాష్ చేశాక స్కిన్ చాలా ఫ్రెష్గా అవుతుంది అనమాట. సో, సెకండ్ స్టెప్లో నేను యూజ్ చేస్తూ ఉన్నాను ఫేస్ సీరం 2% సాలిసైలిక్ యాసిడ్ ఫేస్ సీరం అనమాట. ఇది యాక్టివ్ యాక్నీ కోసం. ఫేస్ సీరం ఎప్పుడైనా కానీ ఇలాంటి గ్లాస్ బాటిల్లో వస్తుంది. చాలా మంచి ప్యాకేజింగ్ ఉంటుందండి. సో, దీంట్లో ఏంటంటే మనకి డ్రాపర్ అనేది ఉంటుంది. స్కిన్ని మంచిగా ప్యాట్ డ్రై చేశాక మీరు ఈ డ్రాపర్ తోటి స్కిన్ పైన 2 to 3 డ్రాప్స్ అనేవి వేసుకొని యాక్నీస్ పైన మంచిగా మసాజ్ చేసేయండి. సో, ఇది చూసారా చాలా లైట్ వెయిట్ ఫార్ములాలో ఉంటుంది. సో, ఇది బ్లాక్ హెడ్స్ని ప్రివెంట్ చేస్తుంది, క్లాగ్డ్ పోర్స్ని తగ్గిస్తుంది, న్యూ పోర్స్కి రూమ్ స్పేస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో, దీన్ని మీరు నైట్ పెట్టుకోవచ్చు, మార్నింగ్ పెట్టుకోవచ్చు. యాక్నీస్ బ్రేక్అవుట్ని తగ్గిస్తుంది, స్కిన్ని హెల్తీగా చేస్తుంది అనమాట. సో, మొత్తానికైతే ఈ సీరం మొత్తం డాబ్ చేసుకుంటూ స్కిన్ మొత్తం పైన అప్లై చేయాలి. సో, ఈ డెర్మాకో సాలిసైలిక్ యాసిడ్ 2% సాలిసైలిక్ యాసిడ్ ఫేస్ సీరమ్ని ఈ రేంజ్ మీరు బై చేయాలంటే ఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉందో స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. నా 20% కూపన్ కోడ్ని యూజ్ చేయండి, మీకు 20% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. డైలీ యూజెస్ వల్ల మీ స్కిన్ పైన ఉన్న యాక్నీస్ చాలా వరకు. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కాబట్టి చెప్పండి. నేను చాలా బాగున్నాను అనమాట. సో, ఇదేమంటే మనకి ఇది ఫ్రైడే సాటర్డే రోజు అనమాట. సో, ఇక్కడ శేఖర్ మార్నింగ్ బయటికి వెళ్ళేసి ఇది తీసుకొచ్చారు. శేఖర్కి వీక్ ఆఫ్ కా సాటర్డే అంటే. సో, సండే వచ్చేసి ఆడపడుచు వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో, ఇక్కడ బిర్యానీ చేద్దాం అనుకుంటా. రేపు పొద్దున్నే రమ్య వాళ్ళు వెళ్ళిపోతారు. సో, పొద్దున కుదరదు కాబట్టి ఈరోజు బిర్యానీ చేయమంటున్నాను రమ్యని, పిల్లలకి ఇష్టమని. సో, బిర్యానీ చేయడానికి బాస్మతి రైస్, బ్లాక్ హెన్న, బిర్యానీ పౌడరు, ఆవాలు అయిపోతే ఆవాలు, కర్డ్ అండ్ మిల్క్, అలాగే పల్లీలు, అటుకులు తెచ్చారు. అటుకులు ఎందుకంటే నేను ఇంట్లో స్నాక్స్లా తినడానికి ఏం లేదు కదా, అటుకులు వచ్చి కూడా చేద్దాం అనుకుంటున్నా, అందుకని చెప్పేసి అటుకులు తెమ్మన్నా అన్నమాట. సో, ఇవన్నీ తీసుకొచ్చాడు శేఖర్ మార్నింగ్ వెళ్ళి. బాస్మతి రైస్ ఏంటంటే నేను స్పెషల్గా బిర్యానీలు, పులావులు నార్మల్ రైస్ తోటి ఇష్టపడతాను. ఎందుకంటే నాకు బాస్మతి రైస్ అంటే పెద్ద మక్కువ ఏమి ఉండదు, ఇంట్రెస్ట్గా తినను అన్నమాట. శేఖర్ కూడా నచ్చదు. నా ఫార్చ్యూన్ బాస్మతి రైస్ ఉంది కానీ ఏమంత బడియా లేవు అవి, అందుకని చెప్పేసి అవి పక్కన పెట్టేసి వేరే రైస్ తెమ్మన్నాను. కుళ్ళ ఒక 1 kg తెమ్మన్నా అనమాట. మా ఇంట్లో బాస్మతి రైస్ స్టోర్ ఉండదు, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మేము బాస్మతి రైస్ యూజ్ చేయము. పులావ్స్ చేసుకుంటాం, కానీ బిర్యానీ కంటే నేను పులావ్ చేయడానికి ఇష్టపడతాను, కానీ బాస్మతి రైస్ అనేది ఎక్కువ వాడను అనమాట. అలాగే ఏంటంటే 2 kgs చికెన్ తెమ్మన్నాను. సో, 2.5 kg ఉన్న కోడిని
మాట్లాడి టోటల్ కోడ్ తీసుకున్నాడు అనమాట శేఖర్. ఎందుకంటే బిర్యానీ చేస్తే ఇంతమంది ఉన్నాం కదా, ఎట్లాగో అయిపోతుంది. సో యాక్చువల్లీ మన తిరుపతి అన్న తొందరగా వస్తే తిరుపతి అన్న బిర్యానీ చేసేవారన్నమాట. కాకపోతే ఏంటంటే తిరుపతి అన్నకు రావడానికి చాలా లేట్ అవుతుందని అంత అయిపోయాక చెప్పాడు. నేను తిరుపతి అన్న రాకముందే ఈ చికెన్ అంతా తీసేసి, ఇప్పుడు ప్లాస్టిక్ని బ్యాన్ చేశారు కదా, అందుకని చెప్పేసి ఇట్లాంటి కవర్లు ఇస్తున్నారు. యాక్చువల్ తీసుకుపోయిన కవర్ అంతా బ్లడ్ అయిపోయింది, కోడి రక్తం అయిపోయింది అనమాట. సో దాన్ని ఏం చేయాలో అర్థం అట్లా పక్కన పెట్టేసాను. అది ఇంకా ఎక్కువసేపు వస్తే స్మెల్ వస్తుంది, అట్లా అని చెప్తే ఎందుకో ఉతకబుద్ధి కాదు. సో ఇది చికెన్ బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద పీస్లో కొట్టించాడు శేఖర్. సో తిరుపతి అన్న అయితే దమ్ బిర్యానీ చేస్తారు. రమ్య ఏంటంటే లేయర్ బిర్యానీ చేస్తుంది, కర్రీ చేస్తుంది, రైస్ చేస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి పెట్టేస్తుంది అనమాట. సో తర్వాత బిర్యానీ అన్నగా పుదీనా కొత్తిమీర లేకపోతే ఎట్లా చెప్పండి. తిరుపతి అన్నకు మార్నింగ్ కాల్ చేస్తే 1 o'clock వరకు నేను వస్తాను, నేను చేస్తానులే చెల్లి బిర్యానీ అన్నాడు. సో తిరుపతి అన్న చాలా బాగా చేస్తాడండి. సో మా తిరుపతి అన్నకి నేను ఇంటి అల్లుడిని ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఎప్పుడు ఉండడండి. మా ఇంట్లో మనిషిలాగానే కలిసి ఉంటాడు అన్నమాట, చాలా బాగా కలిసి ఉంటారు. సో లైక్ అల్లుడు కొంచెం లెవెల్ మెయింటైన్ చేస్తారు, మా తిరుపతి అన్న అట్లా లెవెల్ మెయింటైన్ చేయడు. మన ఇంట్లో ఉన్న అట్లా కలిసిపోతారు అన్నమాట. సో తర్వాత ఏంటంటే చిన్నోడు పడుకొని ఉంటే అక్షయ్ తీసుకొచ్చిస్తేను వాడిని ఉయ్యాల్లో వేసి ఊపేస్తూ ఉన్నాను. సో ఈ నైటీ వచ్చేసి నేను అమెజాన్ నుంచి తెప్పించానండి. సో వీడు చూస్తూ ఉంటే లేస్తారు. సో కోసేపు ఊపామనుకోండి, ఇటు చూసి అటు చూసి నిద్రపోతానని చెప్పేసి ఊపుతూ ఉన్నాను. ఇంకా నేను ఉయ్యాలు తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్ అయింది. ఎందుకంటే వీడు పడుకున్నప్పుడు ఉయ్యాలు వేస్తే కొంచెం మెలకువగానే కొంచెం ఊపామనుకోండి, లైక్ ఇప్పుడు షూట్ లాంటివి ఏమైనా ఉంటే మంచిగా పడుకుంటాడు లేవకుండా. సో ఇంత మెచ్చుకున్నా కదా, అర్ధగంటకి లేచిండు. సో లేచి చూడండి ఎట్లా చూస్తూ ఉన్నాడు, ఇటు అటు చూస్తూ ఉన్నాడు. ఈ కార్ తేజు కట్టిండు. సో దాన్ని చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు వాడు. కానీ ఎక్కువసేపు ఆడుకోడు, మళ్ళీ ఏడుస్తాడు. ఈ ప్యాంట్స్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి తెప్పించాను. అప్పుడు వర్షం ఎక్కువ ఉండి చల్లగా ఉండేగా, ప్యాంట్లు సాక్స్లు ఇవన్నీ తెప్పించాను అనమాట. సో సాక్స్లు వేసే ఉంచుతూ ఉన్నాను వాడిని. సో ఇంకా ఏడుస్తున్నాను చెప్పేసి వాడిని నేను వాకర్లో వేసాను. ఇటు అటు తిరుక్కుంటూ వాడే ఆడుతుంది. కానీ ఏదిగో వాడే ఆడాడు, ఖచ్చితంగా మమ్మీ కావాలి. తేజు ఇంత ఉన్నప్పుడు ఇట్లా లేడండి బిడ్డ, ఎటు వేస్తే అటే ఆడుకునేవాడు. పాలు తాగేటప్పుడు మమ్మీ దగ్గరికి వచ్చేవాడు. ఇంకా అప్పుడు డే అంతా మేమే ఉండేవాళ్ళం, శేఖర్ కూడా ఉండకపోయేది. ఇంకా అత్తమ్మ రమ్య అంటారు, వాళ్ళ ఊర్లోనే ఉండేవాళ్ళు. ఎప్పుడు సతాయించేసి ఒకరు అట్లా ఒకరు ఇట్లా ఉంటారు అంటారు. సో అట్లా వీడు డిఫరెంట్ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ కావాల్సిన వాషింగ్ మిషన్లో పెట్టేస్తాను. ఇక్కడ ఈ కవర్ ఉంది కదా, దీన్ని బయట పెట్టేస్తూ ఉంది. అంతా చికెన్ స్మెల్ వస్తూ ఉండింది. అలాగే అక్కడ కింద కూడా ఈ కవర్ పెట్టడం వల్ల దాని నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ చికెన్ బ్లడ్ వచ్చేసి కింద అంటిందనమాట. సో ఇదే కవర్తో తుడిచేసి బయట పెట్టేశాను. ఇక్కడ మా లవికి తేజుకి రమ్య స్నానం చేపిస్తూ ఉంది. వాళ్ళ స్నానం అనేది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను అన్నీ రెడీ చేసి పెడతాను. ఇంకా బిర్యానీ తొందరగా అయిపోవాలంటే ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మా అత్తమ్మ చాలా ఫాస్ట్ చేస్తుంది, తర్వాత నేను ఫాస్ట్ చేస్తాను, ఆ తర్వాత మా తిరుపతి అన్న కూడా ఫాస్ట్ చేస్తారు. కానీ రమేష్ శేఖర్ ఏదైతే ఉన్నారో ఏ పనులైనా గంటలు చేస్తారండి. సో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రమ్య బిర్యానీ చేయాలంటే అట్లీస్ట్ 3 hours తీసుకున్నది. ఆడికి ఆకలి కావాలి, ఆకలి చచ్చిపోవాలి, ఇక సరే కథ వాడు ఉపవాసం అయిపోవాలి, అప్పుడు బిర్యానీ రెడీ అవుతుంది. చాలా స్లోగా చేస్తారండి రమ్య కానీ శేఖర్ కానీ, ఇద్దరుగా పనులు. మా ఇంట్లో అత్తం ఎప్పుడు కోపడతా ఉంటుంది వాళ్ళను, నిద్రపోయినట్టే పనులు చేస్తారని చెప్పేసి. నేను ఊరికే శేఖర్ చిరాకు పడుతూ ఉంటారు. నాకు ఎట్లా అంటే ఫాస్ట్గా అయిపోవాలి, ఆయనకి ఏంటంటే నిద్రపోటు చేస్తారు. నేను మా గంటలో వంట చేస్తే అదే వంటకి మా రమ్యకి ఇంకా టైం పడుతుంది అనమాట. మా అత్తయ్య చాలా ఫాస్ట్ చేస్తుంది. సో ఇక్కడ రమ్య ఫైనల్గా 2 o'clockకి బిర్యానీ చేయడం స్టార్ట్ చేస్తే 4 o'clockకి బిర్యానీ రెడీ అయిపోయింది. సో తినడానికి ఇంకా బిర్యానీ దమ్ పెట్టాక ఇక్కడ బయట పిల్లల్ని ఆడిపించడానికి తీసుకొచ్చానన్నమాట. సో బిర్యానీ ఇంకా దమ్కి వదిలేదు. ఒక దిక్కు కర్రీ అవుతుంది, ఒక దిక్కు రైస్ ఉడుకుతూ ఉండింది. సో గార్డెన్ చూసారా, వర్షం పడేసరికి ఎంత పిచ్చి మొక్కలు అన్ని మొలకలు వచ్చినాయి. సో మా గులాబీ చెట్టు అయితే ఎన్ని పువ్వులు పూస్తుందంటే నేను చెప్పడానికి లేదు, ఒక్కసారి 10-15 కూడా ఉంటున్నాయి పువ్వులు. సో ఏవైతే పువ్వులు పూయగా ఎండిపోయి ఉంటాయి చూడండి పువ్వులు, అవి తీయడానికి అవ్వట్లేదు అనమాట. సో ఇక్కడ ఏందో అది సుందెలుకొని ఏదో రంధ్రం తవ్వినది ఏంటో చూస్తూ ఉన్నాను. సో పువ్వులు చూసారు ఎన్ని పూసాయో. సో ఈ పువ్వులు పూసాక మనం ఇవి తెంపకపోవడం వల్ల ఇట్లా అవుతుంది. తర్వాత ఇది కాయలాగా అవుతుందండి. సో ఇవి ఇట్లా ఉంచొద్దు, ఇట్లా ఉంచితే ఏమంటే బ్లూమింగ్ ఎక్కువ ఉండదు అనమాట. సో నెక్స్ట్ ఫ్లవర్స్ తొందర రావు అవి కాయలు అయిపోయాక. సో అవి ఎప్పటికప్పుడు తీసి పడేయాలన్నమాట. ఈ మధ్య నేను అస్సలుకి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఈ గార్డెన్లో తోండ ఉందండి, అదేందో ఆ కలర్ నిండి అదే ఊసలు వెళ్ళాక చెక్క కలరే ఉంటుంది. ఆ చెట్ల కాండాల మీద ఉంటే అర్థం కాదు, దుక్కని మీద పడుతుంది. నాకు భయం ఎక్కువ అండి, అందుకని చెప్పేసి నేను ఇంకా
పోనన్నమాట, ఎక్కువ పోవట్లేదు ఈ మధ్య. ఇంకా శేఖర్ మొత్తానికి వెళ్ళనని చెప్పేసి నేను నా పని చేసుకొచ్చుకున్నాను. చిన్నోడు చూసారు, మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ లేచిండు, ఏడుస్తూ ఉన్నాడు మమ్మీ కావాలని చెప్పేసి. రమ్య ఇంకా స్టిల్ చేస్తా ఉంది. ఇక్కడ అది చెప్తాను, మా ఆడపడుచు బిర్యానీ చేయాలి, మా నోట్లో అది పడాలి, మా జన్మ ధన్యం కావాలని చెప్తే రమ్య చూసారు ఎట్లా చేస్తుందో. సో ఇక్కడ బిర్యానీలో నెయ్యి వేస్తా అంటేను నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను. హోమ్ మేడ్ నెయ్యి ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు అన్నయ్య కొనుక్కొస్తా ఉన్నాడు. ఊర్లో బాగా వేస్తారు, అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ప్యూర్ నెయ్యి ఇస్తారనమాట. సో అక్కడి నుంచి తీసుకొస్తాడు. సో ఇక్కడ అన్నం రెడీ అయింది, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీకి లేయర్స్ రెడీ చేస్తున్నది. కారపొడి ఎంత కారం ఉందంటే కూర చూస్తే మీకు తెలుసుకోవచ్చు, ఎర్రగా ఉంది. మేము కారం ఎక్కువ తింటాం అందం అనుకోవడం మీ ఊహ అండి, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న కారపొడి మాది ఎక్కువ కారం ఉండకపోయేది. ఇప్పుడు ఈ కారపొడి వల్ల 2 కిలోల చికెన్లో రమ్మే 4 చెంచాలు కారపొడి వేస్తే రొడ్డు కారం అండి. మాకు తింటా ఉంటే నా కళ్ళలో నుంచి నీళ్ళు కారణం. మా తేజ్ అసలు తినలేకపోయిండు. ఇంకా అక్షయ్ అవి అంటే కొంచెం కారం తింటారు కాబట్టి వాళ్ళు ఎట్లనో తినేసారండి. విపరీతంగా కారం అయిపోయింది. రమ్మే తప్పలేదు, కారపొడి అట్లాంటిదండి, రొడ్డు కారం దొరికింది మాకు. చాలా ఎక్కువ కారం ఉంటుంది ఇది. అత్తయ్యకి ఫోన్ చేసి నేనైతే ఈ కారపొడి వాడేదాన్ని కాదు, మా అక్షయ్కి లవికి లెగ్ పీస్ అంటే ఇష్టం అని వాళ్ళకి లెగ్ పీస్ వేసింది అనమాట. సో నేనైతే ఈ కారపొడి వాడేదాన్ని కాదు అత్తం అని చెప్పాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి అందరం బయట కూర్చున్నాం. నన్ను నేను చూసుకుంటే నేను చాలా లావ్ అయిపోయాను ఫీలింగ్ నాకు వచ్చేస్తూ ఉండింది. సో అన్నట్టు చెప్పడం మన నా హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వచ్చేసాయండి. ఇంకా రేపటి నుంచి నా హెల్తీ డైట్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది. నేను వీడియోస్ కూడా త్వరలో పెడతాను, ఏది ఎప్పుడు తీసుకుంటున్నాను, ఎట్లా వాడుతున్నాను అనేది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ని తీసుకొని వెయిట్ లాస్ కావాలి అంటే నేను ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మా కోచ్ నెంబర్ ఇస్తాను. సో తనతో మీరు కాంటాక్ట్ అయ్యి వెయిట్ లాస్ కోసం హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ని తీసుకోవచ్చు అనమాట. సో భవిత గారి నెంబర్ ఇస్తాను, తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఏదైనా కానీ చెప్పడం కూడా బాగా చెప్తారు, రిజల్ట్ కూడా బాగుంటుంది. శేఖర్ గారికి రిజల్ట్ తొందర తెలియట్లేదు, ఎందుకంటే ఆయన ఇప్పటికీ 2 కేజీ మాత్రం లాస్ అయ్యారు. ప్రాపర్గా తీసుకోవట్లేదు, ప్రాపర్ డైట్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో హెర్బల్ లైఫ్ తీసుకుంటూ 20 మినిట్స్ వర్కౌట్ చేస్తే రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు చూద్దాం, నేను ఇంకో 4-5 డేస్లో వీడియో అప్లోడ్ చేస్తాను రేపు షూట్ చేస్తే. సో అప్పుడు మీకు లైవ్లో మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను గడ్డి అంతా పీకేసాను, వేస్ట్గా ఉండింది. సో చిన్నోడికి కుళ్ళ వేసి బయట కూర్చోబెట్టినాం. రమ్య వేసుకుంది నా డ్రెస్, చెప్పాను కదా వర్షం పడింది కాబట్టి రమ్య ఎక్కువ డ్రెస్సులు తీయలేదు, ఆ డ్రెస్సులు ఆరడానికి అస్సలకే కాలేదు. సో ఇక్కడ అది చెప్తున్నాను, తను వచ్చేసి మా ఆడపడిచి ఆ డ్రెస్ గురించి నన్ను అడగొద్దని. సో తర్వాత ఏంటంటే ఈరోజు నేను రమ్యను వచ్చినప్పుడు సీడ్స్ తెమ్మని మర్చిపోయిందండి, కూరగాయల సీడ్స్ తేయలేదు తను, మర్చిపోయి. సో నేను ఈరోజు మిర్చి, ధనియా అలాగే మెంతి పెడతా ఉన్నాను. సో ధనియాలు పెట్టేటప్పుడు ఒకసారి క్రష్ చేయాలి. ధనియా అనేది ఒక విత్తు ఉంటుంది, దాంట్లో 2 కాయలు ఉంటాయండి, దాన్ని పగలు కొడితే 2 పార్ట్స్ అయితే చూడండి అట్లా. ధనియా అనేది ఒక పండు అన్నట్టు. సో దాంట్లో ఏదో మొత్తకైతే ధనియాలు 2 అయితే అండి మనం క్రష్ చేసేసి వేయాలన్నమాట. సో ఇక్కడ గడ్డిలో చిన్న చిన్న తోటకూర చెట్లు ఉన్నాయి, దీన్ని కల్లిగూర అంటారు. కల్లిగూర చాలా టేస్టీగా ఉంటుంది, మా నాన్నమ్మ ఉన్నప్పుడు వండేదన్నమాట. సో నేను ఇప్పుడు ఈ కల్లిగూర ఈరోజు ఈవినింగ్ ఎట్లా ఆ బిర్యానీ బాగా కారమైంది కదా, అఫ్కోర్స్ బిర్యానీ ఒక డెబ్బకే ఒడిచిపోయిందండి. సో నైట్ ఆ చికెన్ కూడా కారం ఉంది, ఈ కల్లిగూర వండుతా అనుకుంటున్నాను. మా శేఖర్కి చాలా ఇష్టం. సో కల్లిగూరని తెంపేసాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఈ పిచ్చి మొక్కల్ని ఎంత పీకాలని ట్రై చేసినా అవ్వట్లేదు. సో తర్వాత మనం ఏదైనా సీడ్స్ పెట్టేటప్పుడు ముందు ఇలా చేసేసుకోవాలి, ఇట్లా చేసుకొని దాంట్లో సీడ్స్ వేసి కప్పేసేయాలి. లిజీకి వీడియోస్ నాకు చాలా ఇష్టం అండి, ఏమైందో ఆమెకి 1 ఇయర్ అయింది మెల్లగా వీడియోస్ పెట్టట్లేదు. పెట్టినప్పుడు నేను ఏ పిచ్చి చూసేదాన్ని. నేను తన వీడియోస్ చూసే నేను కూడా తన వీడియో చూసి నేను కూడా ప్లాంటేషన్ చేయాలి, ఇట్లా చెట్లు పెట్టాలని ఫీలింగ్ నాకు ఎక్కువ వచ్చేది. ఆ మధ్య నేను గార్డెన్ స్టార్ట్ చేస్తాను కదా చూడండి, అప్పుడు తన వీడియో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. బాగా అనిపిస్తాయండి తన వీడియోస్, మోడర్న్గా ఉంటుంది, అలాగే అన్నీ కూడా భలే తెలుసుకుంటుంది, మంచిగా అనిపిస్తూ ఉంటాయి. సో తర్వాత ఏముందంటే దీనిలో సీడ్స్ చల్లాలి, ఎక్కువ తక్కువ చల్లేస్తూ ఉన్నాను, ఇష్టం వచ్చినట్టు వస్తాయండి, పర్లేదు. మనకి కొత్తిమీర కానీ మేతి కానీ చిన్న చిన్న కొద్దీ వస్తూనే ఉంటుంది. అండ్ ఒక 2 మిరపకాయ చెట్లు పెడితే చాలండి మీకు వారానికి ఒకసారి 1/2 కిలో మిరపకాయలు వెళ్తాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ పెట్టున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ కూడాను. సో ఇక్కడ నడిచే ప్లేస్లో ధనియాలు, మెంతులు 2-3 వాయిలలా పెట్టేస్తాను అనమాట. తర్వాత పైనుంచి ఇట్లా అనేసి సరిపోతుంది. ఇప్పుడు స్పెషల్గా వాటర్ పోయాల్సిన అవసరం లేదు, తేమ బాగానే ఉండింది నీళ్ళలో మనకి. సో అంతే, ఒక 4-5 డేస్లో 2 డేస్లో మనకి ధనియాలు మెంతులు మొలిచేస్తాయి. ధనియాలు మొలడానికి 1 వీక్ అట్లా పడుతుందండి. సో ఇక లేబుర్ అంతా తెంపుకొచ్చినా కదా, తర్వాత చూస్తే వెనకాలంతా వైట్గా ఉండింది. సో ఇదంతా పురుగు పట్టిందని చెప్పేసి మళ్ళీ వద్దని చెప్పేసి మొత్తం పడేశాను. మా అక్షయ్ ద్వారా ఏం చేస్తున్నా అంటే
బొమ్మలు వేసేస్తుండు తేజుకు లవి వాళ్ళు వీటికి కలర్స్ వేస్తూ ఉన్నారు. చిన్న బంగారం ఏమో బొమ్మలతోటి ఆడుతూ ఉన్నాడు, బొమ్మలతోటి గిన్నెలతోటి ఆడుతూ ఉన్నాడు. ఇంకా తేజుకి ఏంటంటే ఆడడం అంటే చాలా ఎక్కువ ఇష్టం. యాక్చువల్గా ఏంటంటే మా పిల్లలు డే అంతా స్కూల్కి వెళ్తారు కదా, సో ఉన్న కొంచెం టైంలో ఫోన్ చూడాలని చూస్తూ ఉంటారు. సో వాళ్ళు 24 గంటలు ఫోన్ చూస్తారు, వీడేమో ఆడదామని బావాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళేమో ఆడు, సో వీడుగా ఫోన్ చూస్తాడు అనమాట. తేజు ఫోన్ చూడడు కదా, తేజుగా ఫోన్ చూస్తాడు, కానీ మరీ అంత అడిక్ట్ ఏం అవ్వలేదండి. సో నెక్స్ట్ ఏమంటే మా అక్షయ్, మా శేఖర్ ఒక పెద్ద ఆర్టిస్ట్ అండి, చాలా మంచి ఆర్టిస్ట్. మనం చూసి సేమ్ మన స్కెచ్ కూడా వేస్తాడు. ఆయనకున్న టాలెంట్ మళ్ళీ వాళ్ళ అల్లుడికి వచ్చింది. అక్షయ్ కూడా చాలా బాగా ఆర్ట్ వేస్తాడనమాట. సో అక్షయ్ ఏదేదో చేస్తూ ఉంటే వీళ్ళిద్దరు కలర్ వేస్తూ ఉన్నారు. ఇంతలో మన రాణి వచ్చేసింది. మళ్ళీ అవి జుజ్జు 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 అన్నాడు. యాక్చువల్ చిన్నోడికి డాగ్ అంటే ఇష్టం, అందుకని చెప్పి దాన్ని రమ్మన్నాను. నేను బయట కూర్చుంటే చాలండి, వచ్చి పక్కనే వచ్చి కూర్చుంటుంది. ఈ మధ్య దీనికి ఫుడ్ పెట్టడం అవ్వట్లేదు అనమాట. సో ఇది సాటర్డే అయిపోయింది, ఇది సండే రోజు అనమాట. సో సండే మార్నింగ్ లేవగానే పూరి భాజీ చేశారండి. ఇంకా రమ్య వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి తను అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది, వంట కూడా చేస్తానంటే రమ్య వద్దు, అది అన్నకి డ్యూటీ ఉంది కదా, తొందరగా వెళ్ళేసి అక్కడే బియ్యం పెట్టేసి కర్రీ చేస్తానని చెప్పేసి అనిందనమాట. సో అందుకని చెప్పేసి ఏం చేస్తాను, పూరి చేశాను, భాజీ చేశాను. పొద్దున్నే 8:30కే లేదు 9:30కి స్టార్ట్ చేశాను. 10 వరకు పూరి భాజీ రెడీ అయిపోయింది. ఎవరిది వాళ్ళు తినేస్తూ ఉన్నారు, పెట్టేస్తూ ఉన్నాను అందరికీ. సో పూరి భాజీ శేఖర్కి చాలా ఫేవరెట్ అండి, అందుకే వీకెండ్స్లో అప్పుడప్పుడు చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను అనమాట. ఈ మధ్య అయినా ఆయిలీ ఫుడ్ టూ మచ్గా అయిపోయిందండి. సో చూడాలి ఇంకా నా ప్రజెంట్ వెయిట్ ఏంటి, ఎంత తగ్గుతానో ఎవ్రీథింగ్ మీకు డైలీ వీడియోస్తో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, ఓకేనా. సో పీసీఓడికి కూడా చాలా బాగా వెయిట్ లాస్ అయితే చాలా బాగా పీరియడ్ రెగ్యులర్ అవుతూ ఉంటుంది. లైక్ నేను స్టార్టింగ్లో తీసుకున్నాను హర్బల్ షేక్స్, తర్వాత పీసీఓడి తగ్గిపోవడం ఇవన్నీ జరిగిందనమాట. అదే మనం వెయిట్ తగ్గామనుకోండి, మన ఒంటికి ఉన్న అన్ని బీమార్లు పోతాయండి. సో వీడి నిద్ర లేస్తే చూసారు, ఇద్దరు లేస్తూ ఉన్నాడు. వీడికి వచ్చి లేట్గా లేచాడు ఈరోజు, లేకపోతే నేను లేవగానే లేస్తూ ఉంటాడు. ఇది రమ్య తీసిన షూట్ అన్నమాట. ఆ తర్వాత సూపర్ హ్యాపీ అండి నేను, ఎందుకంటే గురువారం రోజు తీసుకెళ్ళారు మన బోర్ని, శుక్రవారం రోజు అయిపోయింది, శనివారం రోజు వచ్చేసింది అనమాట. సో ఇంకా వాటర్ వస్తాయని చెప్పి సూపర్ హ్యాపీ. టోటల్గా ఖర్చు అయితే 6,000 వరకు అయిపోయిందండి, కానీ క్లియర్ చేశారు ప్రాబ్లమ్ని, అదే హ్యాపీగా అనిపించింది. సో తిరుపతి అన్న టీవీ చూస్తూ ఉన్నాడు. చిన్నోడు ఏందో ఇవాళ పొద్దున తిరుపతి అన్న దగ్గరికి పోయిండు. నిన్న అయితే అస్సలకి వెళ్ళలేదు, తిరుపతి అన్న చూస్తే ఏడవడం. వాడికి ఏంటంటే ఎవరు గట్టిగా అరవద్దు, ఎవరిని ఏమనద్దు, ఎవరు ఏదన్నా వాడు ఏడుస్తూ ఉండరు. సో సూపర్ హ్యాపీ అయిపోయాను, బోర్ అయిందని చెప్పేసి మళ్ళీ ఇంకా రమ్య వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, ఎందుకంటే తిరుపతి అన్నకి డ్యూటీ ఉండింది. రమ్య వాళ్ళు వచ్చింది ట్యూస్డే రోజు వచ్చారండి. ట్యూస్డే వచ్చి వెనస్డే వెళ్ళారు, థర్స్డే మళ్ళీ ఇంటికి వచ్చేసారు. ఫ్రైడే ఉన్నారు, సాటర్డే ఉన్నారు, సండే వెళ్ళిపోతూ ఉన్నారు పొద్దున్నే. ఇంకా వీళ్ళు లంచ్ చేసి వెళ్తే బాగుండని నాకు అనిపించింది, కానీ తిరుపతి అన్నకి ఇంకా షిఫ్ట్ ఉంది కదా, ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి తిరుపతి అన్న డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి వద్దు ఇంకా వెళ్తాం వదిన చాలు, ఇంకా అమోషనల్ కావాలంటే మీరు రండి అని చెప్పేసి అనిందనమాట రమ్య. ఇంకా వీళ్ళు వెళ్ళిపోక ముందే నాకు సంధ్య కాల్ చేసింది, వదిన ఇటు రండి, వదిన ఇక్కడే రండి, ఇక్కడనే భోజనం చేసేసి వెళ్ళొచ్చు మనం షాపింగ్ అని చెప్పేసి. సారీ, ఇది సాటర్డే వ్లాగ్ అండి. సో ఇక్కడ ఇప్పుడు తిరుపతి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు చిన్నోడు వచ్చేసి. చూసారు కదా, నిన్నేమో మొత్తానికి వెళ్ళేది, ఇప్పుడే వెళ్తా ఉన్నాడు. తిరుపతి అన్న పిల్లల మీద అరిచిండా, ఖతం వీడికి భయం వేస్తుంది నన్నేదో అన్నారని చెప్పేసి. సో ఏడవడం స్టార్ట్ చేశాడు అనమాట. సో ఇవి అక్షయ్ అవి పాత స్కూల్ బ్యాగ్స్ అన్నమాట, బందోబస్తు ఉన్నాయని చెప్పేసి ఇంకా పిల్లల సామాన్లు వాళ్ళ బ్యాగుల్లో తెస్తూ ఉన్నారు. రమ్యలో కారు ఉంది కాబట్టి ఎన్ని బ్యాగులు తీసుకెళ్ళినా ఏం కాదు. సో మాకు కార్ లేదు కదా, ఈ బ్యాగుల భాగవతం ఎక్కువ అయిపోతుంది అనమాట. ఎప్పుడు అన్నీ వచ్చినప్పుడు అన్నయ్య కారు అట్లా నిండిపోతుంది ఆ బ్యాగులతోటి. ఇంకా పిల్లలు నార్మల్గా మనం సోలో వెళ్ళడానికి పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. ఆ పిల్లల్లో న్యూ బార్న్స్ చిన్న పిల్లల్ని తీసుకుపోవడం ఇంకా కష్టం. ఆ డైపర్లు, కిట్టులు, వాళ్ళ సామాన్లు, వైప్స్, బోల్డ్ అన్ని బట్టలు, తింటే ఖరాబ్ అయితే ఇంకా మళ్ళీ బట్టలు, ఇవన్నీ తీసుకెళ్ళాలన్నమాట. సో మెయిన్గా అయితే మెడిసిన్ బాక్స్. సో బోర్ అయినందుకు సంతోషపడాలో, ఆడపడి చెల్తున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు, కానీ మొత్తానికి అయితే హ్యాపీ అండి. ఆడపడి చెల్తున్నందుకు కాదు, మా బోర్ అయినందుకు. కోర్స్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2-3 వీక్స్ తర్వాత ఊరికి వెళ్తాం, అందరం మళ్ళీ కలుస్తాం, దాంట్లో ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. సో ఇంకా రమ్య వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అలా అవి నీకు వెనకాల కూర్చోమంటే కూర్చున్నట, మమ్మీ పైనే కూర్చుంటాడంట. సో ఇక్కడ చిన్నోని వస్తావా అని తిరుపతి అని అడుగుతూ ఉన్నాడు, కానీ వాడికి ఇంకేం తెలియదు కదా,
ఏం వెళ్ళట్లేదు అనమాట. సో ఇది మా రోడ్ పరిస్థితి. ఆ తర్వాత ఏంటంటే నేను రమ్య వాళ్ళు వెళ్ళిపోగానే నేను కూడా రెడీ అయ్యి స్నానాలు చేసి సంధ్య వాళ్ళ ఇంటికి పోయాను. ఎక్కడి పని అక్కడే పెట్టేసి సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను చేసేది ఉంది కొంచెం షాపింగ్ అన్నమాట. దాని వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. బై బై, టాటా, టేక్ కేర్.